హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో బిజీగా కూడా ఉన్నానన్నమాట. వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ట్రై చేద్దాం అని అనుకున్నాను, కానీ ఏదో ఒక రీజన్తో నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వట్లేదు, షూట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో అర్థం చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజైతే ఎంత ఎండగా ఉందంటే, వర్షం పడినప్పుడు చాలా చల్లగా మంచిగా అనిపించింది. ఆ తర్వాత నుంచి ఎండ దంచేస్తుందనమాట. చాలా పెడుతుంది అసలు. హ్యూమిడిటీ అయితే ఇంక చెప్పవసరం లేదు. బయట ఒక 5 నిమిషాలు నించోలేకపోతున్నాం అనమాట, అంత ఎండగా ఉంది. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక స్పెషల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు మీరు, థంబ్నెయిల్ అదిని. సో ఎస్, హనీ మీ అందరికీ తెలుసు కదా, మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన హనీ ఉంటుంది కదా, తన ఈరోజు ఫంక్షన్ అనమాట. అంటే ఫస్ట్ డే ఫంక్షన్, పుష్పవతి వీడియో అన్నమాట ఇది. అంటే పుష్పవతి వేడుకల్లో ఫస్ట్ డే అనమాట. సో ఇంకా వెళ్తున్నాను నేను, ఇక్కడైతే రెడీ అయిపోయి. అండ్ ఆల్సో వర్క్ అవుతుంది. సో ఆ వర్క్ అంతా కూడా చూసుకుని ఇంకా నేను బయలుదేరాను మార్నింగ్ 8:30కి అనమాట. సో నేను 10 ఆ టైంకి వెళ్ళాను, రీచ్ అయ్యాను అనమాట అక్కడ. సో ఎండలైతే మామూలుగా లేవు కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా కొంచెం కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఊర్లో వర్షాలు పడుతున్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే మాకు క్లైమేట్ ఎలా ఉందంటే వర్షాలు పడుతున్నాయి, ఎండగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా కూడా మనకి హెల్త్ రిలేటెడ్ ఫీవర్స్ అని అలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనమాట. సో ఇక్కడైతే వ్యూ చూపిస్తున్నాను. హనుమంత్ వాక్ మీద నుంచి వెళ్తున్నాను అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి కదా, పిల్లలు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది రీజన్, దానివల్ల అందుకే నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. అది ఏంటి రీజన్ అనేది మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? సో అప్పటి వరకు స్టే ట్యూన్. ఇంకా నేను ఎక్కడ కూడా అది రివీల్ చేయలేదు, అంటే పెట్టలేదన్నమాట ఎందుకు అని చెప్పి. బట్ మీ అందరికీ కూడా కారణం చెప్పాలి కదా అని చెప్పి రేపటి వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ నేను ఒక్కరిదానే వచ్చాను కదా, అదే శ్రీధర్ కోసం అని చెప్పేసి మీకు రేపు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత మా పిల్లలిద్దరు ఇంకా బాతింగ్ అవ్వలేదు. సో ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే, మమ్మీ వీడియో ఆపు మమ్మీ, మేము స్నానం చేసి వచ్చాక తీయు అని అంటున్నారు అనమాట. సో ఇక్కడైతే ఇంకా అవన్నీ ఇంకా రెడీ చేసేసి అంతా అయిపోయిన తర్వాత సండే అనమాట. సో సండే కదా, సో హెయిర్ వాష్ అది చేసేస్తే ఇంకా తల కూడా ఆరలేదు, జస్ట్ అలా చిన్న క్లిప్స్ అయితే పెట్టేసాము. ఇప్పుడు ఇంకా మమ్మీ నేను పిల్లలు కలిసి వెళ్తున్నాం అనమాట. పక్కనే కదా, మా పక్కనే వాళ్ళు. ఎప్పటి నుంచి అంటే, మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి హనీ మాకు బాగా తెలుసు. అంటే లైక్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే హనీ అంటే ఎవరో కూడా తెలుసు. సో ఇంకా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంకా అలానే. అండ్ హడావిడి కూడా మామూలుగా లేదనమాట. సో ఇంక ఇక్కడైతే మేము స్వీట్స్ అవి పట్టుకుని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంట్లోనే లోపల రూమ్లోని చక్కగా మంచిగా బ్యాక్ డ్రాప్ అయితే చేంజ్ చేశారు బావ. సో నేను అదే బావ అంటే హనీ వాళ్ళ డాడీ అండ్ మమ్మీ, అక్క బావ అని పిలుస్తాను అనమాట నేను. సో ఇదిగోండి పెళ్లి కూతురు కూర్చుంది. చాలామంది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా. సో అండ్ హనీ పక్కన కూర్చున్న వాళ్ళేమో వాళ్ళ మేనత్త అనమాట. సో మంజు వదిన నాకు. అండ్ ఇక్కడైతే ఇంకా వెళ్ళగానే కూర్చుని మాట్లాడుకుంటున్నాము. సో డ్రింక్ అయితే ఇచ్చారు హ్యాపీగా, ఏసీలోనే చక్కగా అలాగా ఒక దగ్గర కూర్చోబెట్టి బ్యాక్ డ్రాప్ పెట్టేశారు. మొత్తం 9 days కదా ఫంక్షన్, అయితే 9 days ఉంటుంది. అండ్ నెక్స్ట్ సండే హల్దీ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ సండే ఇంకా మెయిన్ హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటుంది. సో అన్నీ సండేసే పడ్డాయి, హాలిడేస్ టైంలో కాబట్టి అందరూ చక్కగా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఇక్కడైతే ఇంకా బొట్టు అయితే పెడుతున్నారు అనమాట. సో హనీ వాళ్ళ మేనత్ ఉన్నారు కదా, వాళ్ళ 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 మేనత్కి ఇప్పుడు నాకు బొట్టు ఎవరైతే పెట్టారో తన ఆడబడుచు అనమాట. అంటే మీకు తెలుస్తుంది రిలేషన్ అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇంకా అక్షింతలు అవి వేసేస్తున్నాము. అంటే చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం అని చెప్పాను కదా. ఆడపిల్లకి మేనత్తే కూర్చోబెడతారు, తండ్రి తరపు ఎవరైతే అక్క చెల్లి ఉంటారు కదా, సో వాళ్ళే కూర్చోబెడతారు కదా, చాప మీద కూర్చోబెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో ఒక్కొక్కరిదో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, వీళ్ళు కదనమాట. అండ్ అందుకే పక్కన కూర్చున్నారు. యాక్చువల్లీ అవన్నీ కూడా ఇంకా చేస్తున్నారు అనమాట, డెకరేషన్ అది చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే తాంబూలం పెళ్లి కూతురు చేతే ఇప్పిస్తారు తాంబూలం, బట్ వీళ్ళలో ఏంటంటే ఇప్పించరు అనమాట, అంటే మైల్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ డాడీ కూడా వచ్చారు, అక్షింతలు వేసేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ మేమే వచ్చాము, తర్వాత డాడీ రెడీ అయ్యి వచ్చారు. ఇంకా
సో డాడీ మమ్మీ ఇద్దరు కూడా ఇంకా అక్షింతలు వేస్తున్నారనమాట. అంటే ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే కాబట్టి మేము ఎప్పుడు కూడా అంటే పక్కన నైబర్స్లా మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళు కూడా అంతే. సో ఫ్యామిలీ మెంబర్స్ లాగే ప్రతి ఒకేషన్కి కానీ లేదా ఎక్కడికైనా మేము ట్రావెల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా మేము కలిసి ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం తప్ప వీళ్ళు పక్కింటి వాళ్ళు అలా అని ఎప్పుడు ఉండదు. మా వీధిలో మొత్తం మమ్మీ వాళ్ళు నేను పెళ్ళి కాకముందు నుంచి కూడా అక్కడే కదా స్టే చేశాను. సో అందుకని చెప్పేసి ఇంక మా బాండింగ్ అలా ఉంటుందన్నమాట. సో ప్రతిదీ షేర్ చేసుకోవడం, ఈవెన్ మేము రీల్స్ అవి చేస్తూ ఉంటాం. అక్క, నేను, హారిక అక్క మేమందరూ రీల్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంక ఇక్కడైతే నేను కూడా బ్లెస్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాము, మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం. ఇంక ఈరోజు లంచ్ కూడా ఇక్కడే అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కిందనే టెంట్ అది వేసి చైర్స్ అవి వేసేసారు కదా. సో చూపిస్తాను మీకు. వెజ్ రెసిపీసే ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మా పిల్లల గ్యాంగ్ అనమాట. వీళ్ళు ఆడుకుంటారు కదా ఎప్పుడూని. అండ్ అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నది తను ఇప్పుడు హనీ వాళ్ళ అత్త వాళ్ళ పాప అనమాట, సిరి. సో వీళ్ళంతా ఒక బ్యాచ్. సిరి, హనీ, వర్ష, రితిక వీళ్ళు నలుగురు ఆడుకుంటారనమాట. సో ఎక్కువగా వీళ్ళే హాలిడేస్ కదా, ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా వీళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారనమాట. ఇంక 9 days ఇంక పాపం హనీకి ఇంకా ఆడుకోవడానికి గట్టా అవ్వదు, అక్కడే అలా ఉండాలి కదా. అందుకే వీళ్ళే వెళ్తున్నారు, వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. అండ్ ఇదిగోండి హనీ వాళ్ళ మమ్మీ హారిక అక్క అనమాట. అండ్ ఇక్కడ పేరెంట్స్, వాళ్ళిద్దరు పేరెంట్స్ హనీ పేరెంట్స్ అనమాట, హారిక అక్క అండ్ రాజేష్ బావ అనమాట. ఎక్కువ బావ అని చెప్తాను కదా. సో మాకు యూనివర్సల్ బావ అనమాట. అంటే అక్కడ మొత్తం మా కాలనీకి అక్కడ మొత్తం అందరికీ కూడా బావ అనమాట. సో ఈ లింక్ కూడా ఇక్కడ బ్లెస్ చేస్తున్నారు. సో మంచిగా జరిగింది. అండ్ నాకు మెయిన్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది, బాగా చేశారు, సింపుల్గా బాగుంది. అలాగా బ్యాక్ డ్రాప్ ఇంకా అలా 9 days అట్లానే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడ వాళ్ళ నానమ్మ, హనీ వాళ్ళ నానమ్మ అనమాట, నానమ్మ. అండ్ ఇదిగోండి ఇక్కడేమో వాళ్ళ మేనత్త. అండ్ ఈ పక్కన వచ్చేసి మంచు వదిన వాళ్ళ ఆడబడుచు అనమాట. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ. అలాగా పిక్స్ అవి కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ముందు 8:30కే వెళ్ళిపోయారనమాట. అంటే ముహూర్తం టైంకే వెళ్ళారు చాలామంది. నేను కొంచెం లేట్ అయ్యాను కదా, సో అందుకే అప్పుడున్న వాళ్ళందరినీ కూడా షేర్ చేశాను. సో ఇంక ఇక్కడ మొత్తం ప్రాసెస్. సో ఇంకా అక్క, చింటూ వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు చర్చ్కి వెళ్ళి వచ్చారనమాట, సండే కదా. సో అక్క వాళ్ళు చర్చ్కి వెళ్ళారు. సో చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది. సో ఇంకా అక్క కూడా వచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా వెళ్ళాను అనమాట. ఫొటోస్ అవన్నీ కూడా మనకి మెమొరీస్ కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయింది. లంచ్లోకి ఏమేమి పెట్టారో కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కూడా బూరి ఇంపార్టెంట్ కదా, శనగపప్పు బూరి, తర్వాత అరటికాయ బజ్జీ, పులిహోర అండ్ వెజ్ బిర్యానీ, ఇంకా నెక్స్ట్ రైతా, తర్వాత ఇది పన్నీర్ కాబూలీ చనా కర్రీ అనమాట. అండ్ నెక్స్ట్ బెండకాయ కాజు ఫ్రై, వైట్ రైస్, పప్పు మామిడికాయ, సాంబారు, అప్పడాలు, ఇంకా మిర్చి ఉంటుంది కదా, సో అదన్నమాట. ఇంకా వాటర్ బాటిల్స్ యాజ్ యూజువల్గా. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి భోజనాలు అన్నీ కూడా. యాక్చువల్లీ మేమేం అనుకున్నామంటే నాన్ వెజ్ పెడతారేమో అనుకున్నాం. అంటే యాక్చువల్లీ సండే అండ్ ఆల్సో మ్యాక్సిమం మెచ్యూర్ ఫంక్షన్స్కి నాన్ వెజే కదా పెడతాం, కానీ ఫంక్షన్ రోజే పెడతారంట. సో నార్మల్ ఫస్ట్ డే కాబట్టి ఇంకా వెజ్జే. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మీలో ఎలా ఉంటుంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ తెలుస్తుంది కదా. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మన ఏపీలో ఒకలా ఉంటుంది, తెలంగాణలో ఒకలా ఉంటుంది. సో అట్లా మన వ్యూవర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఊర్ల నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరి సంప్రదాయం వాళ్ళది, ప్రతి ఒక్కరిది మనం గౌరవించాలి కాబట్టి ఎవరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో తెలుస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ పిల్లల గ్యాంగ్ ఇంకా వాళ్ళు తింటున్నారు. అండ్ ఇక్కడ మేము సో యాక్చువల్లీ ఏంటంటే ఇంకా చెట్టు కిందే మేము మంచిగా మా మామిడి చెట్టు కిందనే ఇంకా కుర్చీలు వేసుకుని కూర్చున్న, మంచి చల్లగాలి వస్తుంది. ఎండ ఉన్నా కూడా ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే ఎలా అనిపించింది అంటే మామిడి చెట్టు కింద భోజనాలు చేస్తాం కదా, వన భోజనాలు, ఆ టైప్ అనమాట. ఇంకొకరి తర్వాత ఒకరు అలాగా క్రౌడ్ అయితే రావడం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అలాగా మెల్లిగా స్టార్ట్ అయింది, 12:30కే స్టార్ట్ అయింది అనమాట లంచ్. ఇంకొకరి తర్వాత ఒకరు అలా రావడం, అలాగా 2:33 వరకు కూడా అయ్యాయి భోజనాలు అన్నీ కూడా. బాగున్నాయి, టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. సో మంచిగా ఇంకా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము అందరం కూడా. మేము ఈ ఫంక్షన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ఆ రోజైతే వచ్చింది కాబట్టి అందరి ఫేసెస్లో హ్యాపీగా ఉన్నాము. సో బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ హెల్దీ ఫంక్షన్ అవి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో యాక్చువల్లీ ఏంటంటే
హారికక్క వాళ్ళ రిలేటివ్స్ అండ్ నెక్స్ట్ బావ వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తారు కాబట్టి, సో వాళ్ళు రాలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి షేర్ చేస్తున్నాను. అండ్ వీళ్ళంతా కూడా పార్క్ బాయ్స్ అనమాట. అంటే ఇప్పుడు శ్రీధర్ క్రికెట్ ఆడుకుంటారు కదా, సో వీళ్ళందరేనమాట. నైట్ టైం అప్పుడు మధురవాడ మేము ఉండేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో కరోనా టైం అప్పుడు గట్టని ఇక్కడ ఇంక పార్క్లోనే వీళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. సో అందుకని చెప్పి రావడం తగ్గించేశారనమాట. లేకపోతే శ్రీధరు వీళ్ళందరూ మంచి గ్యాంగ్ అండ్ బావ మొత్తం అందరూ కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బాగా టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఇంక అందరూ వచ్చారు, ఓన్లీ శ్రీధర్ ఒక్కలే మిస్ అయ్యారు. సో ఆ మిస్ అయింది ఏంటి కారణం అనేది కూడా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి, మీరు కూడా అందరూ అడుగుతుంటారు కదా కామెంట్ సెక్షన్లో. సో షేర్ చేస్తాను. ఇంకా మొత్తం బంధువులు, ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వాళ్ళే అనమాట. మ్యాక్సిమం మా వెనక ఫ్లాట్స్ వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు అండ్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. ఇంకా భోజనం అది చేశాక కాసేపు అలా కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. మంచిగా చల్లగా ఉంది కదా క్లైమేట్, గాలి వేస్తుంది. అంటే ఎండగా అనిపించినా కూడా మనం గార్డెన్ దగ్గరే కాబట్టి మామిడి చెట్ల దగ్గరే కదా, సో మంచిగా చల్లగా గాలి వస్తుంది కాబట్టి ఎంతసేపైనా కూర్చోవాలనిపించింది, అందుకే కూర్చున్నాము. నేను నార్మల్గా డ్రెస్ వేసేసుకున్నాను ఎందుకంటే శారీ కట్టుకోలేదు, అలాగా ఫంక్షన్కి అప్పుడు శారీ కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మన చిన్న సబ్స్క్రైబర్ అనమాట, మోనికా వాళ్ళ బాబు తిను జూడ్. సో చక్కగా ఎంతో బాగా మాట్లాడుతున్నాడంటే తనకి యాక్చువల్లీ ప్లే బటన్ కావాలంట, అది కూడా గోల్డ్ ప్లే బటన్ కావాలంట. వీడియోస్ అవి చూస్తాడు యూట్యూబ్ అదే చెప్తున్నాడు, ఇక్కడ షేర్ చేస్తున్నాడు. సో మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ కాసేపు పడుకుని పోయి ఈవినింగ్ మళ్ళీ 5 o'clockకి రిటర్న్ అయిపోయాను. అండ్ పిల్లల్ని అయితే ఇంకా మధురవాడలో వచ్చేసి ఈ 1 week కూడా ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు. అండ్ ఈరోజు యాక్చువల్లీ మా అక్క బర్త్డే, May 20th అక్క బర్త్డే కదా, సో మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. కేక్ కటింగ్, నెక్స్ట్ డిన్నర్ అవి ఉన్నాయి. సో ఇంకా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు విష్ చేశారు అక్క బర్త్డేకి, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పోస్ట్ చేశాను కదా, సో అందరూ విషెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్. సో బర్త్డే బ్లాగ్ కూడా మీకు డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. 1 by 1 వస్తాయి. వీడియోస్ తీసాను కాబట్టి అవన్నీ ఎడిటింగ్ చేసుకుని ఇంక లైన్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ 5:30 ఆ టైంకి లేచిన తర్వాత ఇంకా పిల్లలు సైకిల్ అది తొక్కుకుంటున్నారు అనమాట, ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. ఇంకా నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నాను అనమాట, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకొస్తే ఇంక నేను బయలుదేరి ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో ఇంకా ఫుల్ బిజీ అయిపోతుంది నాకు. ఒక పక్క ఈ బిజినెస్ సంబంధించిన వర్క్స్ అవుతున్నాయి. ఈ రోజుతో ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మండే నుంచి నాకు లైక్ మండే ట్యూస్డే నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా కొంచెం షాపింగ్ పనులు అవి ఉన్నాయి, స్టాక్ తెచ్చుకోవాలి కొంచెం, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ అవుతున్నాయి, 1 by 1 కంప్లీట్ చేసుకుంటున్నాను. మీకు ఓపెనింగ్ అదంతా కూడా డెఫినెట్లీ షేర్ చేస్తాను మీ అందరికీ. అండ్ ఇంక ఇక్కడ ఆటో వచ్చేసింది కదా, ఇంక బయలుదేరిపోతున్నాం. మమ్మీ వాళ్ళు బాయ్ చెప్పేస్తున్నారు. ఇంక మేము కూడా మళ్ళీ కలుస్తాను కదా ఇంటికి వెళ్ళాక, మీకు రిటర్న్ గిఫ్ట్ తాంబూలం చూపిస్తాను చూడండి. ఈ బాక్సెస్ స్టోరేజ్ బాక్సెస్ చక్కగా మనం ఏ స్టోర్ చేసుకున్నా బాగుంటుంది. ఈవెన్ మేకప్ ఐటమ్స్ కానీ లేదా కిచెన్లో గ్రోసరీ ఏమైనా సంబంధించిన పెట్టుకోవచ్చు, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ స్వీట్ ఆల్రెడీ లడ్డు ఇచ్చారు, అది అక్కడే తినేసాం అనమాట. నేను రితిక అందరం షేర్ చేసుకుని తినేసాం. ఇంకా అరటిపళ్ళుని ఇవి తమలపాకు, పసుపు, కుంకుమ ఉన్నాయి. బాగుంది బాక్స్ అయితే, చక్కగా మంచి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు ఏమైనా యాక్సెసరీస్ పెట్టడానికి గట్ట బాగుంటుందని చెప్పి ఇంకా నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ అలా మా ఫస్ట్ డే పుష్పవతి రోజు వేడుకలు ఇలా జరిగాయి అనమాట. ఇంకా తర్వాత ఇంకా నేను ఒకసారి మళ్ళీ వర్క్ దగ్గరికి వెళ్ళి చూసుకుని ఇంకా ఇక్కడ కోకోనట్ జ్యూస్ తాగుదామని చెప్పేసి వచ్చానమాట నేను బండి మీద. సో అక్కడ చూపిస్తున్నాను నేను బండి మీద వచ్చాను అని చెప్పేసి. కోకోనట్ జ్యూసెస్ ఈ మధ్యన ఫేవరెట్ అయిపోయింది. ఇంతకుముందు ఎక్కువ కోకోనట్ వాటర్ తాగేదాన్ని, బట్ ఈ మధ్యన ఎక్కువగా కోకోనట్ జ్యూస్ తాగుతున్నాను. బాగుంటుంది చక్కగా ఆ కోకోనట్ వాటరు ప్లస్ కోకోనట్ పల్ప్ ఇంకా గ్లూకోజ్ వేసిస్తారు, మంచి చల్లగా. గ్లాస్ 50 రూపాయలు అనమాట. ఇక్కడ మాకు సీతందర్లో ఉంది. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయనుకోండి. నేనైతే మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. గ్లాస్ 50 రూపాయలు. చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి తాగుతూ ఉంటాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో అది ఎడిట్ చేసేసి మంచిగా మూవీ చూసాను అనమాట, హీరామండి మూవీ. అది సిరీస్, అది యాక్చువల్లీ 5 series కంప్లీట్ చేసాను, 5 episodes కంప్లీట్ చేసేసాను. రిమైనింగ్ చూసాక మీకు రివ్యూ షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. బాగుంది మూవీ, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, లైక్ గంగూబాయ్ టైప్లో ఉంటుంది.
సో అదనమాట ఈరోజు వీడియో. ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.